నమస్తే రమ్మగారు. నమస్తే జయ. జాతక కథలు చెప్పుకునేవాళ్ళం మనం, బౌద్ధ జాతక కథలు. అలాంటిది ఏదైనా చెప్పుకుందామండి? దీన్ని జాతక కథ అంటానికి వీల్లేదు, కానీ బుద్ధుడి కథ అనుకుందాం. ఓకే. క్రమబోధ. మనం ఏదైనా ఒకళ్ళకి ఏదైనా నేర్పించాలనుకో, దాన్ని ఎట్లా బోధించాలి? ఒక పద్ధతి ప్రకారం కదా. కదా, పద్ధతి ప్రకారం బోధించామనుకోండి, ఒక ఏమంటారు ఉదాహరణతోటి కదా. అవును, అలా బోధించాలి. ఒక వినూత్నమైన ఒక క్రమంగా బోధించాలి. ఆ క్రమబోధ కథ ఇది. బుద్ధ భగవానుడు దీక్ష తీసుకున్న తర్వాత కొంతకాలంలో జేతవనం వైపుకి వెళ్తుండేవాడట. ఆ వనానికి దగ్గరలో పెద్ద, ఇది వనం అంటే ఇది జనాలంతా తిరగలిగేది. దాన్ని ఆనుకుని చాలా పెద్ద అడవి ఉండేదట. ఈ అడవిలో ఒక సవరవాడు ఉండేవాడు. సవర అంటే అదొక జాతి, బోయల్లాగానే అదొక సవర జాతి. వీడికి వేట అంటే మహాపిచ్చి. సాధారణంగా ఈ సవర జాతుల వాళ్ళకి వేట అవసరంగా ఉంటుంది ఆహారానికి. వీడిది ఆహారపు కాదు, సరదా. దొరికినట్టు చంపేయటం, చంపటం అంటే వాడికి ఆసక్తి. కొంతమంది అలా ఉంటారు. అవునవును. హింస. ఆహారం కోసం ఒక లేడీని కొట్టి వెళ్ళిపోవటం కాదు. ఆ వెళ్ళిపోతుంటే వాడికి ఇంకేదైనా నక్కోటి ఎక్కువ కనపడేది, నక్కని కొట్టడం ఎందుకు, నక్కని కూడా కొడతాడు వాడు. దాన్ని ఏం తిండు, చంపుతాడు. పులి దాని దారిని అది పోతుంది, అయినా కూడా వీడు చంపుతాడు. చంపడం అనేది వాడి ప్రవృత్తి. పైగా ఈ అడవిలో నన్ను మించిన వేటగాడలేడని చాలా ప్రగల్భాలు గొప్పలు ఉండేవి. ఈయన వాడు అలా మాట్లాడుతున్నప్పుడు చూశాడు, వాడి గురించి విన్నాడు. వాడిని మార్చాలని ఉంది ఆయనకి. అహింస. నువ్వు ఆహారం కోసం చంపచ్చు, తప్పదు, ఇక నీకు జీవిక లేదు కాబట్టి. ఎందుకు వృధాగా చంపాలి? దాన్ని జీవించే హక్కును పాడు చేయడానికి నువ్వెవడివి? అలా అనిపించేది. అయితే ఏం చేశాడు ఈయన, వాడికి సరిగ్గా బోధించాలని ఒకనాడు, బుద్ధుడి పద్ధతే వేరు, అచ్చు సవరవాడిలాగానే తయారయ్యట ఆయన. బుద్ధుడు ఇలా చేశాడా అని నన్ను అడగండి, ఈ కథలో ఉంది చెప్తున్నా, అంతే. చేసి ఉంటాడు, మనకు తెలియదు. ఏవో కొన్నే తెలుస్తాయి మనకి, అంతే కదండి. సరే, అయితే ఈ కొత్త సవరవాడిని చూసేసరికల్లా మన ఒరిజినల్ సవర ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు, ఏమిటి ఇట ఉన్నావు, నాలాగా ఉన్నావు అని అడిగాడు. నా పేరు సవర, నేను ఇక్కడ వేటాడతాను అన్నాడు. అంటే నా పేరే సవర, నా పేరే పెట్టుకున్నావు, అయినా సరే నువ్వు నాకంటే పెద్దగా వేటాడలేవన్నాడు. కొత్త సవరవాడు అన్నాడు, అలా కాదు, బ్రహ్మాండంగా వేటాడతా, మన ఇద్దరం పందెం పెట్టుకుందాం, పరిగెత్తే లేడీని కొట్టగలవా అని పాత సవరవాడు అడిగాడు. కొత్త సవరనాడు, ఒక్క లేడేంటి, 100 కొద్ది లేళ్ళని కొట్టగలను ఒక్క బాణంతో, నేను ఒక్క బాణంతో 100 కొడతా అనేసరికల్లా, ఏంటంటే మాటలు కానీ ప్రగల్భాలకేముంది, కొట్టి చూపించన్నాడు. చూపించంటే సరే, లేళ్ల మంద వైపుకి 2 సవరవాళ్ళు నడిచిపోయారు. ఆ లేళ్ళు ఇతను కనపడ్డాయి. ఎప్పుడూ అతను అన్ని లేళ్లను చూడలే, గుంపుగా వస్తున్నాయి. వస్తుంటే ఈ కొత్త సవరవాడు ఒక్క బాణం సంధించి లాగేసరికల్లా తమలపాకు మోతలు పడ్డట్టు పడిపోయేట లేళ్ళన్నీ. అన్నిటి మెడల్లోకి గుచ్చేసింది. ఆ బాణం ఎట్టా గుచ్చేసిందో, కుప్పలు తెప్పలుగా మొత్తం పడిపోయినాయి. పడిపోయేసరికల్లా ఆశ్చర్యపోయాడు పాతవాడు. ఇదేం మాయం, ఒకే దెబ్బకి ఎట్టా కొట్టావు అంటే, అన్నాడు, ఎన్ని పడ్డాయో లెక్క పెట్టు అన్నాడు కొత్త సవరవాడు. ఎన్ని పడ్డాయో లెక్క పెట్టు, వెళ్ళి చూసిరా అన్నాడు. 500 లేళ్ళున్నాయి. 500 లేళ్ళని కొట్టేశాడు ఒకే దెబ్బకి. ఈయన అరిచాడు, వచ్చేటప్పుడు ఒక లేడీని తెచ్చుకో, ఒక్క లేడీని తీసుకురా, నీ ఆహారానికైనా ఉంటుంది, నీకు కావాలి కదా. ఇప్పుడు ఈ లేళ్ళన్నీ వీళ్ళు అట్టపెట్టుకోలేరు. ఒక లేడీని కాల్చుకుని 2 రోజులు 3 రోజులు తింటారు. మళ్ళీ అవతలెల్లుండికి మళ్ళీ కొట్టుకోవాలి. ఈ పాతదాన్ని 3 నక్కల్లాగా దాచుకుని మనుషులు తినలేరు, పాడైపోతుంది. అవును. అయితే ఆ లేళ్ళని చూస్తుంటే వాడి కడుపులో దేవేసింది. ఎన్ని 100 లేళ్ళు అన్న జీవితంలో చూడలేదే ఒకేసారి. 30 ఏళ్ళుగా తిరుగుతున్నాను అడవిలో నేను. 3, 4, 5, 6 కనపడతాయి, 10 కనిపిస్తాయి, 100లా? ఇన్ని 100ని ఒక్క దెబ్బకి కొట్టటమా? సరే, ఏమనుకున్నాడు, ఒక లేడి పడిపోయిన లేడిని లేవనెత్తపోయాడు. ఎత్తలేపోయాడు. అది బరువుగా ఉందనుకుని ఇంకో దాన్ని ఎత్తాడు, లేవల. ఆశ్చర్యపోయాడు. చచ్చిన ఏనుగుని కూడా ఈడ్చగలిగిన వాడిని నేను, లేడిని ఎత్తలేకపోతున్నానేమిటి? ఒక్క లేడిని కూడా తెచ్చుకోలేకపోయాడు, మొయ్యలేకపోయాడు. లేవది అసలు, ఇట్లా లేవందే అది పైకి లేవందే, ఇక చేసేదేముంది? మరి తట్టిందమ్మో, ఈయనెవరో మహానుభావుడు,
ఈ ఇన్నిటిని కొట్టాడంటే మామూలు విషయం కాదు. ఇదని పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, ఈ అమానుషమైన చర్య ఏమిటి? మానవులు చేయగలిగేది కాదు. నువ్వెవరో నాకు తెలియదు. ఏమిటి ఈ కిటుకు? ఎట్లా కొట్టగలిగావు? నువ్వు వీటన్నిటిని ఎట్లా కొట్టావు? ఏమిటనేసరికల్లా ఆ కిటుకు నీకు కూడా చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తే అన్నాడు బుద్ధుడు. కొత్త సవరవాడి వేషంలో ఉన్న బుద్ధ భగవానుడు ఆవిడు చేస్తానన్నాడు. సరే, ఇవాళ నుంచి 1 నెల రోజుల పాటు వేటాడద్దు, మాంసం తినద్దు. ఓ 1 నెల రోజులు నువ్వు వేట ఆడకూడదు, మాంసం తినకూడదు. ఎట్లా బతుకుతానయ్యా అన్నాడు. నువ్వు ఎట్లాగైనా బతుకు. చెట్ల మీద కాయలు ఉంటాయి, నేల కింద దుంపలు ఉంటాయి. దుంపల్ల పీక్కో, చెట్ల మీద కాయలు కోసుకో, కాయ పండు కసరు తిను, తేనె తాగు. మాంసం మాత్రం ముట్టకూడదు. 1 నెల రోజులు ఉన్నావంటే ఈ కిటుకు నీకు చెప్తానన్నాడు. 2-3 రోజులు అల్లాడిపోయాడు సవరవాడు. సరే, నేను ఒప్పుకున్నందుకు. ఆహారం నోటి పోట్ల, కాయ కసరు నోటికి వెళ్ళదు, గడ్డి తిన్నట్టు ఉంటుంది. మెల్లిగా అలవాటైంది. రకరకాల దుంపల్ని వేయించుకుని, కాల్చుకుని, ఉడకబెట్టుకుని పచ్చిగా తింటని తెలుసుకున్నాడు. రోజులు గడిచే కొద్దికి మాంసం లేకపోయినా హాయిగా ఉండొచ్చు అని అర్థమైంది. ఇదివరకట్లాగా మాంసం తింటే ఉన్న బరువు లేదు ఒళ్ళు. ఇంకా ఏదో కావాలనిపించే ధోరణి లేదు. మెల్లిగా ఆయనకి లేడిని చూస్తే ఎంత ముద్దుగా ఉంది అనిపించడం మొదలుపెట్టింది. దీన్ని ఎట్ట చంపాను నేను? తల్లి పిల్ల వెళ్తూ ఉంటే తన పెళ్ళాము బిడ్డ వెళ్తున్నట్టు కనబడుతున్నాయి లేళ్ళని చూస్తుంటే. దీన్ని ఎంత చంపేశాను నేను? ఎన్నిసార్లు చంపి తిన్నాను? ఇప్పుడు ఏమిటి, నేనేం చేయలేకపోతున్నాను, నాకేం చేయబుద్ధి కావట్లేదు. 1 నెల రోజుల పాటు పూర్తి శాకాహారిగా మారిపోయాడు సవరవాడు. 1 నెల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు ఆ కిటుకొద్దు. ఒకేసారి ఒక్క లేడిని చంపితేనే పాపం అనిపిస్తుంది. 100 లేళ్లని పొట్టను పెట్టుకునే విద్య నాకు అసలు అక్కర్లా. నేను అసలు వేటాడిని ఇంకా వద్దు నాకు వేట. వీటితోటే తింటా. ఏదైనా దున్నుకొని మొక్కలు పెట్టుకుని బతుకుతా. కుటుంబాన్ని కూడా అటగే బతికించుకుంటా. కానీ నాకు ఒకటి అర్థం కాలేదయ్యా, నేను ఎంత బరువైనా ఎత్తగలను. 2 లేళ్లని చంపి భుజాన్ని వేసుకుని వెళ్ళిన రోజులున్నాయి. నేను ఒక్క లేడిని కూడా ఎందుకు ఎత్తలేకపోయానయ్యా చెప్పు అన్నాడు. ఈయన అన్నాడు, పడగొట్టడం చాలా సులువు, లేవనెత్తటం కష్టం. ఎప్పుడు కూడా చంపావు, బతికించగలవా నువ్వు? పడగొట్టిన దాన్ని లేవదీయటం కష్టం అనే విషయం నీకు అర్థమయ్యేలా చేశాను అంతే. నేను అందులో ఉన్న నా ప్రజ్ఞ కాదు, ఆ కష్టం ఏమిటో నీకు అర్థం అవ్వాలని అలా చేశాను అంతే. నేను చంపిన ఒట్టి పుణ్యానికి చంపేసిన జంతువులు బతికొస్తాయా? వాటి కూడా నాలాగానే జవసత్వాలతో నేల మీద తిరిగే అవకాశం ఉంది కదా, నేను పాడు చేశాను దాన్ని అనే భావం కలగాలి నీకు. ఓకే. ప్రాణం తీయడం సులువు, పోయడం కష్టం. దేన్నైనా పడగొట్టడం సులువు, లేవనెత్తటమే కష్టం. చంపితే కానీ మన కడుపు నిండదు అనే పరిస్థితి వస్తే చంపాలి. కడుపు నిండే అవకాశం ఉన్నప్పుడు చంపద్దు అసలు. అహింస పరమో ధర్మ అన్నారు. హింస మానేయమని కాదు, చెయ్యకుండా ఉండు సాధ్యమైనంత వరకు. అవసరమైతే నీ మీదకే వచ్చింది కత్తి, తప్పదు. అప్పుడు అహింస పరమో ధర్మ అని దండం పెట్టలేవు నువ్వు. వాడు కత్తుచ్చుకుని నీ మీద పడితే నువ్వు కొట్టాల్సిందే వాడిని, అంతే. అప్పుడు హింసే, అప్పుడు తప్పదు. జంతువు కూడా తనకు ఆకలేయందే వేటాడదు కదా సింహం. అస్సలు. మన మనుషులు కూడా అలాగే ఉండాలని బోధించాడు. ఇలా క్రమంగా బోధపడిన సవరవాడు ఇక జీవితంలో వేటాడలేదు. చక్కగా అడవిలో ఓ పక్క కొండరంతా దున్నుకుని గింజలు పండించుకుని ఆ గింజల ఆహారమే తినేవాడట. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతం రమ్మగారు. నమస్తే. నమస్తే.